మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు కేసియా. ఈ సంవత్సరం లైఫ్ టెంపుల్ ద్వారా దేవుడు నా జీవితంలో ఆత్మీయంగా చేస్తూ వస్తున్న మేలుల్ని మీతో క్లుప్తంగా పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిగా మేము మా 13th మ్యారేజ్ డేకి మేము ప్రార్థన చేయించుకున్నాము దైవజనుడు డాక్టర్ ఆషర్ ఆండ్రూ బ్రదర్తో. ప్రార్థన చేసిన తర్వాత ఒక మాట చెప్పారు, ఈ సంవత్సరం 13th ఇయర్ గ్రేస్ మిమ్మల్ని ఆటోమేటిక్గా నెట్టుకుపోతుందని. మేము అనుకోని రీతిగానే అఫీషియల్ వర్క్ మీద యుఎస్ వీసా ప్రాసెసింగ్ స్టార్ట్ చేశారు. మాకు డిపెండెంట్స్కి బై దట్ టైం పాస్పోర్ట్స్ కూడా లేవు. మా పాస్పోర్ట్స్ రావడానికి నలుగురం కలిపి ఒకేసారి వేసే ఎంట్రీకి అటెండ్ అవ్వడానికి దేవుడి కృపను అనుగ్రహిస్తూ వచ్చారు. వేసే ఎంట్రీ కూడా చాలా ఈజీగా అయిపోయిన తర్వాత మాకు ప్లేస్ తెలియదు ఎక్కడికి ఏ ప్లేస్కి వస్తామో. దైవజనులు అదే టైంలో ఒక వర్తమానంలో చెప్తా వచ్చారు, దేవుడు పోషణ మాత్రమే కాదు నీ భద్రత కూడా చూడాల్సిన బాధ్యత దేవుందని. ఆ వాక్యం విన్న తర్వాత మేము అనుకున్నాం, ఎక్కడైతే దేవుని చిత్తం ఉంటుందో అక్కడ దేవుని ఆ ప్లేస్కి దేవుడు నడిపిస్తాడని. దైవజనులు మాతో ఒక మాట అన్నారు, పర్పస్ఫుల్గా దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తున్నాడని. మేము అద్భుతమైన రీతిలో ఈ పియోరియా ప్రాంతానికి దేవుడు నడిపించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము నలుగురము ఎట్ ఏ టైం ఫ్యామిలీగా ఒకేసారి ట్రావెల్ చేయడానికి కూడా దేవుడు కృపను అనుగ్రహిస్తూ వచ్చారు. యాక్చువల్గా ఫస్ట్ ఎంప్లాయీ ఒకళ్ళే వెళ్తారు, డిపెండెంట్స్ 6 months తర్వాత వెళ్తారు అని చెప్పారు. కానీ అద్భుతమైన రీతిలో ఫస్ట్ టైము ఫ్యామిలీ టుగెదర్ ట్రావెల్ చేయడానికి కంపెనీ ఆఫర్ ఇచ్చింది. ఈ విధంగా అద్భుతమైన రీతిలో దేవుడు నలుగురు ఒకేసారి ట్రావెల్ చేయడానికి కృపను అనుగ్రహించారు. ఆ టైంలో నాకు యాక్చువల్గా వ్యాక్సిన్ కూడా లేదు. నేను ఆ విషయం కూడా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చాను దైవజనులకి. ఏం కాదక్క దేవుడు అన్నీ చూసుకుంటాడన్నారు. అదేవిధంగా ఇమిగ్రేషన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాక్సిన్ కోసం కూడా అసలు ఏం అడగలేదు. ఈజీగా మా ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. ఈ విధంగా దేవుడు మమ్మల్ని పియోరియా ప్రాంతానికి అద్భుతంగా నడిపిస్తూ వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము లైవ్లో సమృద్ధి అనే జీవాన్ని బాగా అనుభవిస్తున్నాము. ఇంగ్లీష్ సర్వీస్ అటెండ్ అవుతాం లైవ్. నెక్స్ట్ డే మేము తెలుగు లైవ్, తెలుగు 1 సర్వీస్, తెలుగు 2 సర్వీస్ కూడా వింటాము. ఈ విధంగా ఆన్లైన్లో కూడా మేము లైఫ్ టెంపుల్ ద్వారా సమృద్ధి అనే జీవాన్ని అనుభవిస్తూ వస్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చేసరికి నాకు పిహెచ్డి ఎవాల్యుయేషన్ రిజల్ట్స్ వచ్చినాయి, కానీ నాకు వైవా అనేది అవ్వలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అద్భుతమైన రీతిలో నా వైవా కంప్లీట్ చేసుకోవడానికి, నాకు డాక్టరేట్ అవార్డు అవ్వడానికి కూడా దేవుడు కృపను అనుగ్రహిస్తూ వచ్చారు. ఈ విధంగా నేను ఏదైతే ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తూ వచ్చానో ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్కి దేవుడు ఆన్సర్ చేస్తూ వచ్చారు. అదేవిధంగా మేము కొంచెం సెటిల్ అవుతున్నామన్న టైంలో మార్చిలో మా పెద్దోడు మిడిల్ స్కూల్లో చదువుతూ ఉన్నాడు, 7th grade. స్కూల్ నుంచి ఒక మెయిల్ వచ్చింది March 21st. ఏంటంటే స్కూల్ ఈజ్ అండర్ థ్రెట్ అని. మెయిల్ చూడగానే నేను భయపడ్డాను. వెంటనే మా హస్బెండ్కి ఆఫీస్కి కాల్ చేశాను. కాల్ చేస్తే కంగారు పడుకొని చెప్పి ఫోన్ పెట్టేశారు. నేను ప్రార్థన చేసుకుని స్కూల్కి కాల్ బ్యాక్ చేశాను. ఇట్ ఈస్ సేఫ్, ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ అని చెప్పారు. నేను సరే దేవునికి థ్యాంక్స్ చెప్పాను. చెప్పిన ఈ గంట సేపు ఒక 1 hour గ్యాప్లోనే దైవజనుడు డాక్టర్ ఆషర్ ఆండ్రూ బ్రదర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది మాకు, మీరందరూ ఎలా ఉన్నారక్క, పిల్లలు ఎలా ఉన్నారు. ఈ టైంలో బ్రదర్ మెసేజ్ పెట్టారు. నేను చాలా షాక్ అయ్యాను. తర్వాత కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు ఒక మాట చెప్పారు, నేను నిన్న ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ ఉన్నాను, దేవుడు నాకు భారం ఇచ్చాడు పిల్లల విషయంలో, మీ కుటుంబం పట్ల నేను ప్రార్థన చేశానక్క, నేను మీకు అందుకని ఈరోజు మెసేజ్ పెట్టాలనిపించింది, మీరు ఎలా ఉన్నారు అని. వెంటనే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే 13 years old బాయ్, సేమ్ క్లాస్మేట్, ఫుల్లీ లోడెడ్ గన్తో స్కూల్కి వచ్చేసాడు. బై గాడ్స్ గ్రేస్ ఎటువంటి హాని లేకుండా పోలీసులు అబ్బాయిని పట్టుకోవడం జరిగింది. ఇతరులకు ఎలాంటి హాని లేకుండా ఆ విధంగా దేవుడు ఎంతో భద్రపరిచాడు. ఈ విధంగా కుటుంబాల పక్షంగా పట్టుదల కలిగి, భారం కలిగి, ఉపవాసం ఉండి ప్రార్థించే దైవజనుల్ని, ఆత్మీయ తండ్రిని మాకు అనుగ్రహించినందుకు దేవునికి ఎంతో రుణస్థులము. అదేవిధంగా ఇంకొకటి నేను షేర్ చేయాలనుకుంటున్నా, మల్టిప్లికేషన్ సిరీస్ విన్న తర్వాత మేము మరొకసారి దేవుని భాగాన్ని ఇచ్చే విషయంలో మేము రివైవ్ చేయబడ్డాము, ఎంకరేజ్ చేయబడ్డాము. ఆ విధంగా దేవుని భాగాన్ని నమ్మకంగా ఇవ్వడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మా జీవితంలో చూస్తూ వస్తున్నాము.
అదేవిధంగా ప్రతి అనుదినము కావలసిన ఆహారాన్ని త్రూ క్యాలెండర్ వర్సెస్ ద్వారా ఆత్మీయ ఆహారాన్ని మేము పొందుకుంటూ వస్తున్నాము. ప్రతి మోటో వర్సెస్ ద్వారా, ప్రతి సండే మెసేజ్ ద్వారా ఏదైతే మాకు ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలన్నిటికీ మేము జవాబు పొందుకోవడానికి దేవుడు అంతా కృపను అనుగ్రహిస్తూ వస్తున్నారు. అదేవిధంగా ప్రతి పాట ద్వారా, నూతనంగా ఈ మధ్యన రాసిన పాటలన్నిటి ద్వారా కూడా దేవుడు ప్రతి పాట ద్వారా మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఆత్మీయంగా బలం పొందడానికి, సమృద్ధి అనే జీవాన్ని అనుభవించడానికి లైఫ్ టెంపుల్ ద్వారా మేము ఎంతో దేవుని యొక్క మహిమను చూడగలుగుతూ ఉన్నాము. సమృద్ధి అనే జీవాన్ని అనుభవిస్తూ వస్తున్నాము. ఇందుని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞులం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ 5th లైఫ్ టెంపుల్ యానివర్సరీ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ చర్చ్. దేవునికి వందనాలు, అలాగే ఆశరానికి మా వందనాలు. నా పేరు జగదీష్, మై వైఫ్ అనిత. We have been attending the church since December 2022, and we have become the members of this church after a couple of weeks when God confirmed us through the word that this is the church that we have to be planted in. And that too, okaroju anna maatladi, you have to be planted in a church and cheppinappudu, that's where the confirmation we got, and immediately we took the membership. Now we are the members of this church, and from then on we are very regular to the church. And recently God has done great things in our life. One of the thing is that మేము కొంతకాలంగా హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొందామని చూస్తున్నాము. అయితే we have a budget. We were looking for a flat around High-Tech City, and మేము రెగ్యులర్గా ఆ సైడ్ ఈ సైడ్ విజిట్ చేస్తూనే ఉన్నాము. బట్ we couldn't find the best one. అయితే నవంబర్ డిసెంబర్ యొక్క మోటో ప్రామిస్, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అని మన మోటో ప్రామిస్ లాస్ట్ ఇయర్. అయితే ఆ వాగ్దానము ఎత్తుపట్టుకొని మేము అయితే బిలీవ్ చేస్తున్నాము. బట్ వి డింట్ థాట్ అబౌట్ ద ఫ్లాట్ పర్టికులర్ గా. అయితే దేవుడు ఏదో ఆశ్చర్యకార్యం చేస్తారని అయితే నమ్మాము. అయితే నవంబర్ ఎండింగ్ వచ్చేసరికి అద్భుత రీతిగా దేవుడు కొండాపూర్లోని ఒక ఫ్లాట్ మేము చూసాము. అయితే ఆ ఫ్లాట్ చూడగానే 1 week లోనే మేము అది కన్ఫర్మ్ చేసాము. అది మాకు చాలా నచ్చింది. దెన్ అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే దేవుడు ఆశ్చర్యరీతిగా మమ్మల్ని ఈ యొక్క ఫ్లాట్ మాకు చూపెట్టాడని మేము నమ్మాము. ఇమ్మీడియట్ గా మేము అది బుక్ చేసాము, అండ్ జనవరిలో రిజిస్ట్రేషన్ కూడా చేసాము. అండ్ నిజంగా ఆశ్చర్యరీతిగా దానికి కావాల్సిన మనీ అంతా కూడా అరేంజ్ చేసుకోగలిగాము. అండ్ ఫిబ్రవరిలో అన్నను పిలిచి ఫ్లాట్ డెడికేట్ చేయమని మేము రిక్వెస్ట్ చేశాము. అయితే అన్న కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి వచ్చి ఫ్లాట్ డెడికేట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. We thank God for this wonderful blessing that He has given us, and ఆ యొక్క మోటో ప్రామిస్ మా జీవితంలో నెరవేర్చినందుకు. అలాగే థ్యాంక్ యూ అన్న సో మచ్ ఫర్ ప్రేయింగ్ ఫర్ us, and thank you so much for coming here and blessing us and accepting our invitation. నాట్ ఓన్లీ దాట్, దేవుడు మా జీవితంలో ఇంకా అనేక గొప్ప కార్యములను చేశారు. ముఖ్యంగా పర్సనల్గా నా లైఫ్లో అయితే నేను పాస్ట్ 9 months నుంచి ఒక మెడికల్ కండిషన్ గురించి గో త్రూ అవుతున్నాను. బికాస్ ఆఫ్ విచ్ ఐ హ్యాడ్ ఎ కాన్స్టెంట్ పెయిన్ అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ మై రెగ్యులర్ వర్క్స్ ఆల్సో. అయితే నేను కన్సల్టెడ్ మెనీ డాక్టర్స్, బట్ ఐ కుడెంట్ గెట్ ఎనీ గుడ్ సొల్యూషన్. సో ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ వన్ సండే నాకు చాలా పెయిన్ఫుల్ ఉండే ఆ రోజు. సో ఐ వాజ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు అటెండ్ ద సర్వీస్, బట్ గాడ్ ఎంకరేజ్డ్ మీ అండ్ సో టు అటెండ్ ద చర్చ్. సో ఐ ఫోర్స్డ్ మై సెల్ఫ్. నేను ఆ సండే చర్చ్కి వెళ్ళి అటెండ్ అయ్యాను. అండ్ సేమ్ డే అన్నతో ప్రేయర్ చేయించుకున్నాను సేమ్ సిచ్యువేషన్ గురించి. అయితే నన్ను ఎంకరేజ్ చేశారు త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ విత్ ద మోటో ప్రామిస్ ద్వారా. పాడైపోయిన స్థలములను కట్టువాడు అని చెప్పి నాకు వాటిని ఎంకరేజ్ చేసి నా కోసం ప్రేయర్ చేశారు అన్న ఆ రోజు. సో ఆఫ్టర్ that over a couple of months what I observed was na pain got completely reduced. And నేను తర్వాత డాక్టర్ని కలిసినప్పుడు he made all the tests and he told me that he couldn't find any traces of that anymore. All glory to God. And now by the grace of God I'm completely out of it. Thank you Jesus for restoration. And
మోర్ ఓవర్ మాకు నేను లాస్ట్ ఇయర్ మేలో నేను రిజైన్ చేశాను. అయితే నాకు రావాల్సిన టెర్మినల్ బెనిఫిట్స్ మోర్ దెన్ 1 year అయిపోయింది, బట్ ఐ డిడెంట్ రిసీవ్ దట్. సో అన్న జూన్ మంత్లో లైఫ్ టెంపుల్ మీటింగ్స్ యానివర్సరీ మీటింగ్స్ కోసం అనౌన్స్ చేసినప్పుడు మేము ఆ మీటింగ్స్ కోసం ఎంతైనా సో చేయాలి అని అనుకున్నాం అనమాట అమౌంట్. అయితే ఈ టెర్మినల్ బెనిఫిట్స్ కనుక వస్తే మేము అమౌంట్ సో చేద్దాము అని చెప్పేసి మేము ప్రేయర్ చేసుకున్నాం. అయితే ఆశ్చర్యకర రీతిలో మేము ప్రేయర్ చేసిన 1 weekలోనే దేవుడు 1 year నుంచి వెయిట్ చేస్తున్న టెర్మినల్ బెనిఫిట్స్ అన్నిటిని రిలీజ్ చేశారు. నాట్ ఓన్లీ దట్, మేము ఎంత అమౌంట్ అయితే సో చేయాలనుకున్నామో దానితో కలిపి మాకు అమౌంట్ రిలీజ్ చేశారు. అండ్ we are very happy to sow that, and thank you Jesus for blessing us in all the ways. Although we have been going through many hardships, but God really is bringing us out of every situation and delivering us. And thank you so much God for planting us in this church. And thank you so much Pastor Asher Anna for taking care of us, being a good shepherd to us. Thank you. Praise the Lord church. Praise the Lord, Anna. Thank you so much once again. Thank you, church, for praying for us. Thank you. నా పేరు హ్యానా. నేను మోతినగర్ నుంచి ఈ సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాను. సంవత్సరం నుంచి నేను లైఫ్ టెంపుల్కి రావడం జరిగింది. రావడం ద్వారా ఆత్మికంగా ఎదుగుతున్నాం, విశ్వాసంలో ఎదుగుతున్నాం, లోతైన విషయాలు మేము తెలుసుకోగలుగుతున్నాం, సమృద్ధి జీవనం అనుభవించగలుగుతున్నాం. దేవుడు ఈ సంవత్సరం నిబంధన గురించి మాట్లాడడం జరిగింది. లైఫ్ టెంపుల్ కుటుంబాల్లో దేవుడు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు అన్నప్పుడు దేవుడు మా కుటుంబంలో కూడా అద్భుతాలు జరిగించడం జరిగింది. ఈ సంవత్సరం జనవరిలో హౌస్ స్టార్ట్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. పోయిన నెలలో కారు కొనడానికి దేవుడు కృప చూపించాడు. ఆ తర్వాత మా కుటుంబంలో సమృద్ధిని అనుగ్రహించాడు. కుటుంబంలో ఐక్యత కలిగి ఉంటున్నాం, సమాధానాన్ని కలిగి ఉంటున్నాం. మేము లైఫ్ టెంపుల్కి రావడం ద్వారా మేము ఎంతగానో సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. స్టార్టింగ్లో నేను లైఫ్ టెంపుల్కి వచ్చినప్పుడు మా కుటుంబంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని ద్వారా నేను ఎంతగానో మానసికంగా కృంగిపోవడం, గాయపరచబడ్డం. ఎందుకు ఇలా జరిగింది, అసలు మేము బాగానే ఉండేవాళ్ళం కదా, ఎందుకు ఇలా అయిపోయింది మా కుటుంబంలో అని చెప్పి నేను చాలా బాధపడడం జరిగింది. దాన్ని బట్టి నేను సరిగా అన్నం తినకపోవడం, నిద్రపోకపోవడం, అసలు ప్రశాంతతగా జీవించలేకపోవడం. ఎందుకు ఇలా అయ్యిందని చెప్పి అసలు మోకరించి ప్రార్థన చేద్దామంటే కన్నీరే వచ్చేది. అసలు ఎందుకు కన్నీరు వస్తుంది, నేను ఈ విషయం గురించి ఎందుకు మర్చిపోలేకపోతున్నాను, ఎందుకు ఇలా అవుతుందని నేను బాధపడ్డప్పుడు నేను ఆ వారం అంతా కూడా ప్రార్థన చేసుకోవడం జరిగింది. యేసయ్యా నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నా మనసులో సమాధానం కావాలి, శాంతి కావాలి. నేను అంతకుముందు లైఫ్ టెంపుల్లో ప్రతి ఆదివారం వాక్యం విన్నప్పుడు ఎంత సంతోషించేదాన్నో, ఎంత ఆనందించేదాన్నో, అలాంటి ఆనందం, అలాంటి సంతోషం నేను తిరిగి అనుభవించగలగాలి, నేను పొందుకోగలగాలి. అంతేగాని ఈ బాధ నాలో ఉండడం నాకు ఇష్టం లేదు. ఈ తిండి తినకపోవడం ఏంది, అసలు ఎందుకు నిద్ర పట్టట్లేదు, ఎందుకు ఇలా అవుతుంది నా జీవితంలో అని నేను బాధపడి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా సండే రోజు నేను మందిరానికి వస్తే అద్భుతంగా దేవుడు సూటిగా తేటగా నాతోనే మాట్లాడడం జరిగింది. దేవుడు మాట్లాడడం ద్వారా నేను ఎంతగానో ఆదరించబడ్డాను, ఎంతగానో ఓదార్చబడ్డాను. నా కన్నీరంతా కూడా తుడిచివేయబడింది. చెప్పలేనంత ఆనందాన్ని, చెప్పలేనంత సంతోషాన్ని నేను అనుభవించాను. ఆ తర్వాత మేము కలిగి ఉన్న ఈ సమృద్ధి జీవం బట్టి లైఫ్ టెంపుల్కి రావడం ద్వారా మేము కలిగి ఉన్న ఈ ఆనందంను బట్టి, సంతోషంను బట్టి, మేము ఇంతగా ఆత్మికంగా ఎదుగుతున్న దాన్ని బట్టి మేము మాత్రమే ఈ సంతోషాన్ని, ఆనందాన్ని, ఈ సమృద్ధి జీవాన్ని అనుభవించడం కాదు, మాతో పాటు ఇంకా కొంతమందిని తీసుకురావాలి ప్రభా లైఫ్ టెంపుల్కి. ఎంతోమంది సమృద్ధి జీవం లేక కృంగిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. సో దేవుడు వారితో కూడా మాట్లాడాలి, వారు కూడా ఈ సమృద్ధి జీవాన్ని అనుభవించాలి, మేము మాత్రం ఎందుకు అనుభవించాలి అని చెప్పి నేను అనుకోవడం జరిగింది. దాన్ని బట్టి దేవుని మహాకృపను బట్టి మేము 4 లైఫ్ టెంపుల్కి నడిపిస్తున్నాం. వాళ్ళు కూడా క్రమం తప్పకుండా లైఫ్ టెంపుల్కి వస్తున్నారు, వాళ్ళు కూడా దీవించబడుతున్నారు. అంత మాత్రమే కాదు, నాకు లైఫ్ టెంపుల్కి రాకముందు అసలు గాడ్స్ విల్ అంటే ఏంటి, అసలు దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి, దేవుడు తన చిత్తాన్ని ఎలా బయలుపరుస్తాడు, ఎలా తెలియజేస్తాడని నాకు ఈ క్వశ్చన్ ఉండేది. ఉన్నప్పుడు నేను లైఫ్ టెంపుల్కి వస్తే
ఏం జరిగిందంటే దేవుడు అద్భుతంగా తన చిత్తాన్ని లోతుగా బయలుపరచడం, దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి, దేవుడు ఏ విధంగా ఏ కోణంలో తన చిత్తాన్ని బయలుపరుస్తాడు అని ప్రతిదీ కూడా క్లారిటీతో సహా పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరచడం జరిగింది. దాన్ని బట్టి నేను దేవుని చిత్తాన్ని తెలుసుకోగలిగాను. తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ దేవుని చిత్తం ఏంటో నేను కూడా తెలుసుకోవడం జరిగింది. దేవుడు అనేక విధాలుగా తన చిత్తాన్ని బయలుపరచడం, ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అని ప్రతి విషయంలో కూడా దేవుడు నా డైలీ పోషన్ విషయంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, సండే రోజు దేవుడు నాతో మాట్లాడే విషయంలో కానీ దేవుడు నాకు కృప చూపిస్తున్నాడు. తన చిత్త ప్రకారంగా నడుచుకోవడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. ఈ విధంగా మీ అందరి ముందు నా టెస్టిమనీని షేర్ చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి, ఈ సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంతసేపు మీ అందరు నా సాక్ష్యాన్ని విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ కొద్ది సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్ అన్న. నా పేరు శిల్ప, మాది గిద్దలూరు. నేను డిసెంబర్ 2022 నుంచి నేను లైఫ్ టెంపుల్ మెసేజెస్ వింటున్నాను. నేను ఎంతో స్పిరిచువల్గా ఎంతో బలపడుతున్నాను, వాక్యంలో ఎంతో ఎదుగుతున్నాను. నేను ఫెయిల్స్ గుండా వెళ్తున్నప్పుడు, ఎన్నో రిజెక్షన్స్ కూడా వెళ్తున్నప్పుడు ప్రతి ఆదివారం కూడా దేవుని యొక్క వాక్యం నన్ను ఎంతో ఆదరిస్తుంది. నాకు ఎంతో ఆదరణ, నాకు ఓదార్పును ఇస్తుంది. అలాగే నా బీటెక్ 2023లో అయిపోయింది. నేను ఫెయిల్యూర్స్ గుండా వెళ్తున్నప్పుడు, ఎన్నో ఫెయిల్యూర్స్ గుండా వెళ్తున్నప్పుడు ఎన్నో డిప్రెషన్, రిగ్రెట్స్, నా పాస్ట్ గురించి ఎంతో ఆలోచన, ఎంతో డిప్రెషన్స్ గుండా, ఎంతో రిగ్రెట్స్ గుండా, యాంగ్జైటీ గుండా, ఆయాసం గుండా, ఆవేదన గుండా వెళ్తున్నప్పుడు, ఎన్నో పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు వాక్యం ప్రతి సండే కూడా దేవుని వాక్యం నన్ను ఎంతో ఆదరిస్తుంది, ఎంతో నాకు ఆదరణ ఇస్తుంది. ముఖ్యంగా అక్టోబర్ మంత్లో ఒకరోజు సండే మెసేజ్ రిగ్రెట్స్ టు రెవల్యూషన్ అని దేవుని వాక్యం సండే రోజు చెప్పి ఉంటుండగా ఆ వాక్యం నాకు ఎంతో ఆదరణ, నాకు ఎంతో ఓదార్పునిచ్చింది. ఆ రోజు నుంచి ఇంకా నా పాస్ట్ గురించి ఇంకా నేను రిగ్రెట్ అవ్వలేదు. దేవుడు నా ప్రతి ఆవేదన కూడా ఆరాధనగా మార్చాడు. అలాగే ఓ నా ప్రాణమా ఏల కృంగిన ఆ సాంగ్ లాస్ట్ వచనం, ఓటమిని చూచి కృంగవా ప్రాణమా, భవిష్యత్తు శూన్యమేనని తలచావా ప్రాణమా. ఆ యొక్క చరణం నాకు ఎంతో ఆదరణని, నాకు ఎంతో ఓదార్పునిచ్చి ఈ చరణం నా కొరకే రాశారు ఏమో అని అది నాకు ఎంతో ఆదరణ, ఎంతో ఓదార్పు నాకు అనుగ్రహించింది. అలాగే ఇంకా ప్రతి ఒక్క ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్ గుండా, ఎన్నో సిచ్యువేషన్స్ గుండా వెళ్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యము నాకు ప్రతి మెసేజ్ కూడా 1 minute షార్ట్ కానీ, వాక్యం కానీ ప్రతిదీ నాకు ఎంతో ఆదరణ, ఓదార్పు నాకు ఇచ్చింది. ఎంతో తల్లిలా ఆదరణ. ఈ పాట కూడా నాకు ఆదరణ ఇచ్చింది. అంతా నా మేలుకే, ఊరుకో నా ప్రాణమా. ప్రతి పాట కూడా నాకు ఆదరణ ఇచ్చింది. విత్తనం విరగకపోతే ఎవ్రీ సాంగ్ ఎంకరేజ్డ్ మీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్లో కూడా ప్రతిదీ నాకు ఎంతో ఎంకరేజ్ ఇచ్చింది. అట్లాగే ఈ ఇయర్ నాకు ఇచ్చిన దేవుని యొక్క వాగ్దానం లైఫ్ టెంపుల్ నుంచి, అది నిలబడి యెహోవా దయచే రక్షణ మీరు చూచెదరు అని. అలాగే ఫెయిల్యూర్స్ గుండా వెళ్తున్నప్పుడు నేను నా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా నేను ఒక సబ్జెక్ట్ రాస్తాను, కానీ అది ఎన్నిసార్లు రాసినా క్లియర్ అవ్వట్లేదు. మిగతావన్నీ క్లియర్ అయిపోయాయి కానీ అది క్లియర్ అవ్వట్లేదు. జనవరిలో రాశాను. దేవుడు ఈ ఇయర్ నాకు ఇచ్చే వాగ్దానము, నిలవబడి ఆయన దయచే రక్షణ మీరు చూచెదరు అని చెప్పినట్టుగా నేను ప్రిపేర్ అయ్యి రాశాను. దేవుడు నాకు 6 times అటెంప్ట్ ఇచ్చిన క్లియర్ అవ్వంది ఇయర్ నాకు మార్చ్లో క్లియర్ అయింది దేవుని మహాకృపను బట్టి. అలాగే ఎన్నో ఫెయిల్యూర్స్ నుంచి దేవుడు నన్ను నడిపించాడు.
ఎన్నో ఫెయిల్స్ గుండా వెళ్ళాను, ఎన్నో రిజెక్షన్స్ గుండా, ఎన్నో అవమానాలు గుండా, ఎన్నో పరిస్థితులు గుండా, రిగ్రెట్స్ గుండా, ముఖ్యంగా ఎంతో డిప్రెషన్ గుండా వెళ్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ప్రతి సండే నాకు ఆదరణ, ఓదార్పు నాకు అనుగ్రహించింది. అలాగే 2023 లైఫ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ ఆ 3 days కూడా మాకెంతో ఆశీర్వాదము దేవుడు మాకు అనుగ్రహించాడు. దేవుడు ఎంతగానో స్పిరిచువల్గా కానీ, వాక్యంలో కానీ, ప్రతి విషయంలో మమ్మల్ని ఎదిగిస్తూ అనుదినం మమ్మల్ని నడిపిస్తున్నాడు. దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ఎంతగానో ఆశీర్వాదాన్ని కూడా ఎంతగానో అన్నని బట్టి కూడా ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ప్రతి ఒక్క విషయంలో దేవుడు అనుదినం మాతో మాట్లాడుతూ, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, మాకు గైడెన్స్ ఇస్తూ, ప్రతి సండే కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరించి నడిపిస్తున్నాడు. ప్రతి ఫెయిల్లోంచి నడిపించాడు. ఈ సంవత్సరం, ఈ ఇయర్ వాగ్దానం దేవుడు నా జీవితంలో నెరవేర్చి నడిపించాడు. అలాగే వి ఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ ఆశీర్ అన్న. దాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ప్రతి వాక్యం కూడా మమ్మల్ని ఆదరిస్తుంది. ప్రతిదీ మేము ఎంకరేజ్ చేయబడుతున్నాం. వాక్యం ఎదుగుతున్నాం, ప్రార్థనలు ఎదుగుతున్నాం. ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కొనే శక్తి దేవుడు మాకు అనుగ్రహిస్తున్నాడు. అలాగే దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్న మాట మాకు ఎంతగానో ధైర్యం ఇచ్చింది. ఎంతగానో ధైర్యం ఇచ్చి మేము ప్రతి ఒక్క పరిస్థితి ముందుగా అడుగులు వేసి వెళ్ళి ఎంతో దేవుడు మాకు జయం ఇచ్చే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అలాగే జూలై 13th ఆ రోజు సండే టేబుల్ మెసేజ్లో వాక్యం, ఆ రోజు వాక్యము దేవుని యొక్క చిత్తము గురించి చెప్పడం జరిగింది. ఆ రోజు నేను తీర్మానించుకున్న దావీదు దేవుని విచారించి ప్రతి పరిస్థితి కూడా తను అడుగులు వేశాడని ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కృపలో నడవాలని, దేవుని చిత్తం చాలా ప్రతి విషయం కూడా నేను తీర్మానం తీసుకున్నాను. ఎంతగానో దేవుని ప్రతి విషయం కూడా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. అందుబట్టి కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా దేవునికి వందనాలు, ఆశీరయ్య గారికి వందనాలు, అండ్ ద లైఫ్ టెంపుల్ సభ్యులందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను సురారం కాలనీ ప్రాంతం నుంచి నా సాక్ష్యాన్ని పంపుకుంటున్నాను. ముందుగా నా సాక్ష్యం ఏంటంటే, గత 2 సంవత్సరాల క్రితం నేను ఆశీరయ్య గారి టెస్టిమనీ విన్నాను. ఆ టెస్టిమనీ విని నేను ఎంతగానో బలపడ్డాను. ఆశీరయ్య గారికి ఉన్న క్వశ్చన్ నాకు కూడా ఉండేది. అదేంటంటే, మనం ఆలోచించినా అది పాపమే అన్నాడు దేవుడు. తప్పుగా ఆలోచించినా పాపమే అన్నాడు కదా. మనం పాపం చేయకపోయినా మన తలంపుల ద్వారాగా పాపం చేస్తాం కొన్నిసార్లు. కానీ మనకు తెలియకుండానే ఆ థాట్స్ అనేవి వస్తాయి. అవి జయించడం ఎలా అనే క్వశ్చన్ నాకు కూడా ఉండేది. ఎప్పుడైతే టెస్టిమనీ విన్నానో నా డౌట్ క్లారిఫై అయింది. అది ఏంటంటే, ఆకాశంలో పక్షులు తిరుగుతూ ఉంటాయి కానీ అవి వచ్చి గూడు కట్టుకోలేవు కదా అని నేను విన్నాక నేను దాని ద్వారా ఎంతగానో రిలీఫ్ పొందాను. అండ్ అలాగే నేను 6 నెలల నుంచి స్టాండర్డ్గా వస్తున్నాను ద లైఫ్ టెంపుల్ చర్చ్కి. ఇంతకుముందు నెలకు ఒకసారి వచ్చేవాడిని. ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాడో అప్పటి నుంచి నేను 6 months నుంచి స్టాండర్డ్గా వచ్చేవాడిని. ఏంటంటే, మాకు దగ్గరలో ఉన్న చర్చ్లో ఆత్మీయులు కదా, పెళ్లి చేశారు కదా, బాప్తిజం ఇచ్చారు కదా అని నేను అదే చర్చ్కి వెళ్ళేవాడిని. కానీ దేవుడు ఒకరోజు 10 నిమిషాలే వాక్యం ఉండేది. నాకు ఇది సరైన వాక్యం కాదనిపించింది, సమృద్ధమైన వాక్యం కాదనిపించింది. కానీ ఆత్మీయులు కదా అని ఒక పక్కన ఉండేది. ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాడో, రిజరెక్షన్ ఫెస్టివల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఏంటంటే, అది సత్యవాక్యం సరిగ్గా విభజించిన ప్రాంతంలో దేవుని వాక్యం వినాలి. ఏది పడితే అది వింటే అది కన్ఫ్యూజన్ అవుతుందని ఆశీరయ్య గారి ద్వారా నాతో మాట్లాడాడు దేవుడు. అండ్
1 యోహాను 4:1 ఏముందంటే, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవర్తకులు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించడం ఉంది. నేను ఆ రోజు నుంచి సరే ప్రభువా, ఎవ్వరు ఏమనుకున్నా, నా బంధువులు ఏమనుకున్నా, నా సంఘం ఏమనుకున్నా నాకు వద్దు ప్రభువా, నేను సత్యమైన వాక్యం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అని నేను ఆ రోజు తీర్మానం తీసుకుని గత 6 నెలలుగా నేను వస్తూ ఉన్నాను ద లైఫ్ టెంపుల్ చర్చ్కి. అండ్ మా దేవుడు ప్రతి ఆదివారము ముందుగా ఏదైతే మాకు ప్రాబ్లమ్స్ వస్తాయో దానికి సంబంధించి దేవుడు మాట్లాడుతూ మమ్మల్ని పంపిస్తూ వచ్చాడు. దేవుడు ప్రతి వాక్యము దేవుడు నాతోనే సూటిగా మాట్లాడుతున్న ఇదిగా మాకు సమృద్ధమైన వాక్యం అనిపించింది. నిజంగా మేము ఇలాంటి సమృద్ధి వాక్యం కోసం మేము ఎంతగానో ఏడ్చి చూసే వాళ్ళము. అలాంటి సమృద్ధమైన వాక్యం దేవుడు ఆశీర్వాదాలుగా ఇస్తున్నందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. అండ్ అలాగే మా ఫ్యామిలీ గురించి కూడా ప్రార్థన చేయండి. మా భార్య పేరు శిరీష, మా బిడ్డ పేరు జెసిక. అండ్ దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించిన కాక. ఆమె. Praise the Lord, everyone. This is Dr. Supriya, medical team member, Life Temple. First of all, I would like to congratulate Dr. Asher Andrew, pastor, and the entire team Life Temple on the occasion of 5th anniversary celebrations. లైఫ్ టెంపుల్కి వచ్చిన తర్వాత నా స్పిరిచువల్ లైఫ్ చాలా గ్రో అయింది. బికాస్ ఆఫ్ మెసేజెస్ ఫ్రమ్ లైఫ్ టెంపుల్ నేను చాలా డ్రాస్టిక్గా నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చినాయి. అంతకుముందు చాలా డిప్రెస్డ్గా, డల్గా ఉండేదాన్ని, పీస్ ఉండేది కాదు. ఫ్యామిలీలో కూడా ఇప్పుడు వీ నెవర్ హ్యాడ్ పీస్. సో మెసేజెస్ విన్న తర్వాత గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ రెస్టరేషన్ అండ్ రీబిల్డింగ్ ద రూయిన్డ్ ప్లేసెస్ అని చాలా మెసేజెస్ విన్నాము. అకార్డింగ్గా ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు గాడ్ హ్యాస్ రెస్టోర్డ్ పీస్ ఇన్ అవర్ లైఫ్. ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు హ్యావ్ సచ్ అన్ అనాయింటెడ్ పాస్టర్ ఫర్ ఎస్. అండ్ 2 things I would like to share with you all. కొన్ని రోజుల క్రితం ఒక బ్రదర్ వచ్చారు నా దగ్గరికి. వాళ్ళ తమ్ముడికి చాలా రోజుల నుంచి కడుపు నొప్పి వస్తూ, సో ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చూసి బయాప్సీ చేశారంట. సో దాంట్లో బయాప్సీ రిపోర్ట్ ఏమొచ్చిందంటే న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అని, అదొక క్యాన్సర్ అని వచ్చింది, విచ్ ఇస్ వెరీ రేర్. అయితే ఆ రిపోర్ట్ నాకు షేర్ చేశారు ఆ బ్రదరు. చేసినప్పుడు నాకు కూడా చాలా వండర్ అనిపించింది. అయితే వాళ్ళు చెప్పారంట యూ షుడ్ గో ఫర్ సర్జరీ అండ్ ఫర్దర్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అని. సో ప్రేయర్ చేయించుకున్నారు బ్రదర్ తోటి. తర్వాత నాకు డౌట్ వచ్చి సెకండ్ ఒపీనియన్కి వెళ్దాము అని ఏఐజీ హాస్పిటల్, నాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి, ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాను. అక్కడ వాళ్ళు చూసి మళ్ళా బయాప్సీ చేయాలి, దిస్ ఇస్ వెరీ అన్లైక్లీ, ఈ ఏజ్లో ఇంకా ఆ బాబుని ఎగ్జామిన్ చేసి కూడా మే నాట్ బి ట్యూమర్ అని చెప్పి మళ్ళా బయాప్సీ చేయడము. బయాప్సీకి వెళ్ళబోయే ముందు పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నారు. పాస్టర్ గారు చెప్పారంట ఏం కాదు, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని. బయాప్సీ రిపోర్ట్ వాజ్ అబ్సల్యూట్లీ నార్మల్, అసలు ట్యూమర్ లేదు, క్యాన్సర్ లేదు అని వచ్చింది, విచ్ ఇస్ జస్ట్ లైక్ అ మిరాకిల్ ఫర్ మీ. నా యొక్క స్పిరిచువల్, నా ఫెయిత్ ఇంకా చాలా డబల్ అయింది. నిజంగా దేవుడు ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్ అని చెప్పి. ఇంకొక విషయం ఏంటంటే, మా బ్రదర్స్ సన్ 5 years old, వాళ్ళు యూకేలో ఉంటారు. ఆ బాబుకి ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ ఉంది, సో కొంచెం సివియర్ డిగ్రీలోనే ఉంది. అయితే వాళ్ళు ట్రీట్మెంట్ కోసము థెరపీస్ తీసుకోవడానికి ఫెర్నాండెస్ హాస్పిటల్కి రిఫర్ చేస్తే ఇక్కడికి ఇండియా వచ్చారు. కొన్ని 2-3 months బ్యాక్ బ్రదర్ని కలిసి ప్రార్థన చేయించుకున్నాము. అప్పటి వరకు అసలు మాకు హోప్ లేకుండే అసలు. అయితే బ్రదర్తో ప్రేయర్ చేయించుకున్న తర్వాత ఒక విదిన్ 1 month వాళ్ళు థెరపీ అయిపోయింది. సో హీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్, యూ కెన్ టేక్ హిమ్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ విల్ గెట్ బెటర్ అని చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
మేము బ్రదర్ని ఒక గ్రేట్ బ్లెస్సింగ్ లాగా మేము ఫీల్ అవుతా ఉన్నాము. మా ఫ్యామిలీలో కూడా చాలా చెప్పుకోని సమస్యలు ఉంటుండేవి. నేను ఎప్పుడు బ్రదర్కి షేర్ చేయలేదు, కానీ ఆయన ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉంటారు మా ఫ్యామిలీ కోసము, అది నాకు తెలుసు. సో అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. బ్రదర్ ప్రేయర్స్ వల్ల మా ఫ్యామిలీలో పీస్ హ్యాస్ బీన్ రెస్టోర్డ్. వీఆర్ ఆల్ హ్యాపీలీ లివింగ్. మా ఫ్యామిలీలో ఎవరికి రక్షణ లేదు. మీరందరూ కొంచెం ప్రేయర్ చేయండి. ఇంకా మా పాపకి ఒక మంచి INIలో పాండిచేరి జిప్మర్లో మెడికల్ సీట్ వచ్చింది. అది కూడా లైఫ్ టెంపుల్ బ్లెస్సింగే. ఇంకా నా జీవితంలో చాలా అసలు బిఫోర్ అండ్ ఆఫ్టర్ లైఫ్ టెంపుల్ దెర్ ఇస్ ఎ డ్రాస్టిక్ చేంజ్ నా స్పిరిచువల్ గ్రోత్లో. ఇంకా నా పర్సనాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. అంతకుముందు అసలు హోప్లెస్గా ఉంటుండే, ఇప్పుడు దేవుడు నాకు ఎంతగానో ఫెయిత్ఫుల్ గాడ్ లాగా చాలాసార్లు ప్రూవ్ చేసుకుంటా ఉన్నారు. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రేయర్స్ ఆఫ్ అవర్ పాస్టర్ డాక్టర్ ఆషర్. సో ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు ప్రైజ్ గాడ్ and thank you Dr. Asher Andrew garu, and may God bless you and Life Temple Ministry 100-fold. Thank you for this opportunity. God bless Life Temple. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. నా పేరు దేవప్రసాద్. వీఆర్ ఫ్రమ్ బేగంపేట్, హైదరాబాద్. దేవుడు మమ్మను అంటే మా కుటుంబాన్ని ఈ సంఘానికి ది లైఫ్ టెంపుల్ చర్చ్కి ఒక 2020 కరోనా లాక్డౌన్ తర్వాత నడిపించారు. అప్పటి నుంచి ఈ సంఘంలో మేము సభ్యులుగా ఉంటున్నాం. కేవలం పాస్టర్ గారు డాక్టర్ ఆషర్ బ్రదర్ మాత్రమే కాదు, సంఘస్థులు కూడా మమ్మల్ని తమలో ఒకరిగా కలుపుకున్నారు. వారి ఫెలోషిప్ బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మా జీవితంలో, మా కుటుంబంలో అనేక విధాలుగా అనుదినం మా జీవితంలో తన మహిమను కనపరిచాడు, ఆదరించాడు, పోషించాడు, అభివృద్ధి పరిచాడు. తన కార్యం కొనసాగిస్తున్నాడు. అనేక మార్లు మేము ట్రయల్స్, ట్రిబులేషన్స్ ద్వారా వెళ్ళినప్పుడు దేవుడు తన కృపచేత కాపాడుతూ వచ్చారు. దేవునికి వందనాలు. We learn to depend on God more and more as the days passed by and claiming His grace in our lives. ప్రతిదినము దేవుడు బైబిల్ రీడింగ్, క్వైట్ టైం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. God has given us guidance. The guidance God has given us has made a huge difference in our lives. I want to share one such experience with you. నేను ఒక ప్రైవేట్ IT కంపెనీలో పనిచేస్తున్నా. IT కంపెనీలో ఉద్యోగము అంటే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్, దాని ప్రకారము నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ పెరగడం తగ్గడం, అంటే ర్యాంప్ అప్ ర్యాంప్ డౌన్ సర్వసాధారణము. సంవత్సరం పొడుగునా జరిగిన ఒక ప్రక్రియ. ఒకరోజు మా HR డిపార్ట్మెంట్ నుంచి నాకు డైరెక్ట్గా ఒక ఈమెయిల్ వచ్చింది. మీ వర్క్ డీటెయిల్స్ అప్డేట్ చేసి పంపించండి. సాయంకాలం వచ్చింది. ఏం ఎక్కువ సమయం కూడా ఈ రాత్రికి రిప్లై ఇవ్వండి అని. ఐ వాస్ అప్సెట్. ఇట్లాంటి డీటెయిల్స్ HR దగ్గర ఆల్రెడీ ఉంటాయి. అంటే ప్రతి ఎంప్లాయీ ఏం చేస్తాడు, ఏం చదివాడు, ఎంత ఎక్స్పీరియన్స్, ఉద్యోగం, అన్ని డీటెయిల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. అయినా కానీ ఈమెయిల్ వచ్చేటప్పటికి కొంత డిస్టర్బెన్స్ ఫీల్ అయినా, లేట్ ఈవినింగ్ వచ్చిన ఈమెయిల్కి అప్పుడే రెస్పాండ్ చేయకుండా రేపు ఉదయం బైబిల్ చదువుకొని దేవుని దగ్గర దేవుని చిత్తం ఏంటి, గైడెన్స్ ఏంటి తీసుకొని రెస్పాండ్ చేద్దాం, గైడెన్స్ తీసుకుందామని అనుకున్నా. ఇది మిడ్ ఆఫ్ సెప్టెంబర్లో జరిగిన విషయం ఇది. దాని నెక్స్ట్ డే నా బైబిల్ రీడింగ్ పోర్షన్లో వచ్చిన వాక్యం మీతో షేర్ చేయదలుచుకున్నాను. నెహెమ్యా 7:2 ఉంది. ఇంగ్లీష్లో చదువుతున్నానండి. దట్ ఐ గేవ్ మై బ్రదర్ హనానీ అండ్ హనన్యా ద రూలర్ ఆఫ్ ద ప్యాలెస్ చార్జ్ ఓవర్ జెరూసలేం ఫార్ హీ వాజ్ ఎ ఫెయిత్ఫుల్ మ్యాన్ అండ్ ఫియర్డ్ గాడ్ అబౌవ్ మెనీ. ఇక్కడ ప్రవక్త అయిన నెహెమ్యా తన బ్రదర్ గురించి, వాజ్ ఎ రూలర్ ఆఫ్ ప్యాలెస్, ఆయనకి ఎక్స్ట్రా వర్క్, మోర్ వర్క్ ఇచ్చారు. హీ హస్ బికమ్ చార్జ్ ఓవర్ జెరూసలేం. వెన్ ఐ రెడ్ దిస్ వర్స్, ఓకే, నాకు ఉన్న స్ట్రెస్ అంతా తగ్గిపోయింది. ఐ ప్రేడ్ గాడ్, థ్యాంక్డ్ హిమ్ ఫర్ హిస్ ప్రామిస్. దేవుడు ఈ వాగ్దానం తన కాలంలో నెరవేర్స్తారని విశ్వాసంతో ఉండిపోయిన HR వారికి ఆన్సర్ చేశాను. అది జరిగిపోయింది. దాని తర్వాత కాలం గడిచింది. బై మిడ్ ఆఫ్ జూన్ 2024 మా ఆఫీస్ వారు నాకున్న పని, అంటే నాకున్న ఏదైతే వర్క్ ఇండియా స్కోప్ ఉందో దాని బాధ్యతలు పెంచుతా గ్లోబల్ మల్టీ కంట్రీ స్కోప్ కూడా బాధ్యతలు కూడా చేపట్టమన్నారు.
I thank God for this realization of His promise, and God has blessed me in my workplace as well. Thank God. Coming back to our church worship services, మనం పాద్రి గారు, డాక్టర్ ఆషర్ ఆండ్రూ గారు, బ్రదర్ ఆషర్ గారు పరిశుద్ధ దివ్య గ్రంథం నుంచి గూఢమైన అంశాలు మనకు చాలా సింపుల్గా మెథాడికల్గా ఒక థీమ్తో, ఒక కాల్ ఫర్ యాక్షన్ అండ్ డెసిషన్ మేకింగ్తో, దట్ టు ఇన్ ద కరెంట్ కాంటెక్స్ట్ ఇన్ అవర్ లైఫ్స్ దట్ వీఆర్ లీడింగ్. ఇది కేవలం దేవుని యొక్క ప్రేమ, కృప, అనుగ్రహం. ఒక మంచి నిజమైన ప్రవక్త, దైవజనులు మనకి ఈ చివరి దినాల్లో మన కొరకు ఏర్పాటు చేయడం దేవుడు మనకిచ్చిన వరం. తన బలమైన వాక్య పరిచర్య ద్వారా వారం వారము నేను, మా కుటుంబము ఏ పరిస్థితుల ద్వారా వెళ్తున్నామో, తన దాసుడు ప్రవక్త కాపరి అయిన మన డాక్టర్ ఆషర్ గారి ద్వారా హృదయాలు తాకే వర్తమానాలు విడుదల చేయటమే కాకుండా దేవుడు మాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. మాలాగా ఎందరో ఇలాగా ఎక్స్పీరియన్స్ ఫీల్ అయి ఉంటారు. మనం సంఘంలో, అంతేకాకుండా ఈ సంఘంలో మాకు, నా కుటుంబానికి చిన్న పరిచయం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికి, సంఘ కాపరికి, నా ఫెలో కోవర్కర్స్ అందరికీ థ్యాంక్స్. My prayers for the 3-day international festival that are going to happen later this Friday, Saturday and Sunday. Best wishes for the church and the pastor for the 5th anniversary. My prayers that God may use His servant, Dr. Asher, in more ways and means to magnify His kingdom on His earth. To God be the glory. Amen. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు ఉమారాణి తురిమెల్ల. నేను ఆస్ట్రేలియా నుంచి క్వీన్స్లాండ్ టౌన్స్విల్ అనే ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాను. నాకు దేవుడు నా పట్ల ఎంతో కృప చూపించినారు. డాక్టర్ ఆషర్ ఆండ్రూ గారి పాటలు, వాక్యం నన్ను ఎంతో బలపరిచినవి. 2021లో మా సిస్టర్ కోవిడ్ నందు ప్రభునందు నిద్రించినప్పుడు అంతన్నా మేలుకి ఆరాధన యేసుకి అన్న పాట నన్ను ఎంతో బలపరిచింది. అయితే మా సిస్టరే నన్ను డాక్టర్ ఆషర్ ఆండ్రూకి ఇంట్రడ్యూస్ చేసినారు. తన వాక్యము, సాక్ష్యము అవన్నీ నన్ను బలపరిచినవి. సో నేను వెళ్ళలేకపోయాను ఆ టైంలో, బికాస్ ఆఫ్ ద ఫ్లైట్స్ ఏమీ లేవు. ఆ టైంలో దేవుని కృప వల్ల ఫస్ట్ యానివర్సరీకి వెళ్ళగలిగే కృపను అనుగ్రహించినారు. సరిగ్గా ఆఫ్టర్ దాట్ 1 year ఎగ్జాక్ట్లీ మా గ్రేట్ నీస్, మా అన్నయ్య మనవరాలు లైక్ జ్వరంతో అని వెళ్ళి డయాగ్నోస్డ్ విత్ లుకేమియా. విత్ ఇన్ 19 days షీ వాజ్ ప్రమోటెడ్ టు గ్లోరీ. అండ్ 19 daysలో ఇట్ వాజ్ సో క్విక్. సో అటువంటి పరిస్థితుల్లో వీ హ్యావ్ కాల్డ్ లైఫ్ టెంపుల్ ఫర్ ప్రేయర్ అండ్ సపోర్ట్, అండ్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ప్రేయర్ ద్వారా, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినారు. అయితే ఒక దుఃఖం నుంచి కోలుకోక ముందే ఇంకొకటి, వాళ్ళు ప్రభు నందు సంతోషంగా ఉన్నారని నమ్మి ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాము. కానీ విడిచిపెట్టిన మనం ఈ లోకంలో మనకి దుఃఖము, దేవుడే తన ఆదరించినారు మమ్మల్ని తన వాక్యం ద్వారా, పాటల ద్వారా. సో దట్ టైమ్ ఐ వాజ్ ఛాలెంజ్డ్ విత్ స్పిరిచువల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ, ట్రస్ట్, అన్ని బంధాలు, ఎవ్రీథింగ్ ఈజ్ ఛాలెంజ్డ్ డ్యూరింగ్ దట్ టైమ్. అటువంటి సమయంలో పాట కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చిన, శ్రమలేని అతిశయము, శ్రమలలోనే ఆనందం, విత్తనం విరగకపోతే ఫలించిన. కాబట్టి విరగాలని దేవుడు నాకు బాగా నేర్పించినారు. కష్టాల్లోనే మనకి కిరీటం రావాలంటే కష్టాలు ఉండాల. సో దేవుడు కష్టాల్లోనే మనతో ఉంటాడు. దేవుడు కష్టాలు లేకుండా చేయడు, కానీ మనతో ఉన్న దేవుడు. సో అటువంటి సమయంలో ఫిజికల్గా బాగా స్ట్రెస్ అయిపోతున్నాను అని చెప్పేసి వర్క్ ప్లేస్లో పార్ట్ టైంకి అప్లై చేస్తే ఐ వాజ్ రిజెక్టెడ్. సో ప్రమోషన్కి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఐ వాజ్ రిజెక్టెడ్ ఆఫ్టర్ రిజెక్టెడ్. అయితే నాకంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి వస్తుండే, బాధేసేది, హ్యూమిలియేటెడ్. బట్ స్టిల్ ఒక్కటే, దేవుడు నాకు ఏదో నేర్పిస్తున్నారని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ అండ్ ఐ యూస్ టు మూవ్ ఫార్వర్డ్.
అటువంటి సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినారు. సామ్స్ 37:1లో చెడ్డవారిని చూసి వ్యసనపడకము, దుష్కార్యం చేసి వారు చూసి మచ్చరపడకము, మౌనంగా ప్రభువునందు మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టము, తన మార్గంలలో వర్ధిల్లు వారిని చూసి నువ్వు వ్యసనపడకమని. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ వాక్యమే నన్ను ఆదరించింది. సో డేవిడ్ రెస్టోర్డ్ ఆల్ అని చెప్పేసి నేను ముందు రోజు రాస్తుంటే సండే నేను మా చర్చ్కి వెళ్ళినాను. మా చర్చ్కి, లోకల్ చర్చ్కి వెళ్ళినప్పుడు సేమ్ మెసేజ్, డేవిడ్ రెస్టోర్డ్ ఆల్. ఆఫ్టర్నూన్ వచ్చి బ్రదర్ ఆషర్ ఆండ్రూ గారిది లైవ్ చూస్తే సేమ్ మెసేజ్ వాస్ ప్రీచ్. దేవుడు ఎంత సూటిగా మన అవసరతకు మాట్లాడతారు. వి సర్వ్ ఎ లివింగ్ గాడ్ హూ స్పీక్ టు us. సో అటువంటి శ్రేష్టమైన ఆహారము మనకి పంచిపెడుతున్నారు డాక్టర్ ఆషర్ ఆండ్రూ గారు. రాజులు భుజించే ఆహారం, స్పిరిచువల్ ఫుడ్, ఎంత డీప్ మీనింగ్ ఉంటుందో. సో థ్యాంక్ యూ డాక్టర్ ఆషర్ ఆండ్రూ గారు ఫర్ యువర్ కమిట్మెంట్, లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్. అయితే నాకేం నేర్పించినారంటే, ఏం చేసినా, భోజనం చేసినా, పానం చేసినా దేవుని మహిమ కొరకు చేయాలా, సనుక్కుంటా కొనుక్కుంటా చేయకూడదు అని నేర్పించినారు. దేవుడు మనకు నమ్మకంగా ఏది బాధ్యత ఇచ్చినారో, పిల్లల్ని, ఉద్యోగాన్ని, ఏదైనా కానీ, ఎట్లా ఉన్నా కానీ సంతోషంతో ఇష్టంగా చేయాలి, దేవునికి చేస్తున్నామని చేయాలని ఆ రోజు నేర్పించినారు. కాబట్టి ఏం చేసినా ఇష్టంగా చేయాలా, వితౌట్ గ్రంబ్లింగ్ అండ్ కంప్లైనింగ్ అనేసి. సో at the end of the day, nothing matters. When we leave this earth, our soul should reach God. That was only God is teaching me and during this time. So thank you very much for giving me this opportunity. Andarki praise the Lord. Thank you Dr. Asher Andrew garu once again. May God bless your ministry. May God bless the Life Temple abundantly. Praise the Lord. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. సంఘానికి ప్రైజ్ ది లార్డ్. అషర్ అన్న గారికి ప్రైజ్ ది లార్డ్. తబితక్కకు ప్రైజ్ ది లార్డ్. నాకు మార్చి 28న బైక్ యాక్సిడెంట్తో యాంటీరియర్ టిబియల్ స్పైన్ ఎవల్షన్ ఫ్రాక్చర్ జరిగింది. దానివల్ల డాక్టర్స్ సర్జరీ చేయరాని పరిస్థితి, సర్జరీ అయ్యే ఛాన్స్ ఉండే. కానీ పిఓపి సిమెంట్ పట్టి ద్వారా 6 weeks కన్జర్వేటరీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత దాని హీలింగ్ బట్టి ఆపరేషన్ చేద్దామా లేదా అనేది డెసిషన్ తీసుకుంటా ఉన్నారు. నేను 3 సంవత్సరాల నుండి లైఫ్ టెంపుల్ సంఘానికి మెంబర్ని. అషర్ అన్న ద్వారా వీడియో కాల్లో నాకు ప్రేయర్ చేశారు. దేవుని మహాకృప వల్ల, అషర్ అన్న ప్రేయర్ వల్ల 6 weeks సిమెంట్ పట్టి తర్వాత నాకు బోన్ ఫ్రాక్చర్ అనేది హీల్ అయిపోయి ఫిజియోథెరపీ ద్వారా ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను పూర్తిగా. ప్రస్తుతానికి నాకు ఆపరేషన్ లేకుండా మొత్తం హీల్ అయిపోయింది. నా లెఫ్ట్ నీ ఫ్రాక్చర్ మొత్తం కంప్లీట్గా. గౌరవనీయులైన అషర్ అన్న గారికి, సంఘానికి ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. దేవునికి మహిమ కలుగుగాక. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా